అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తాడేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులిపురుగులు మాత్ర వేయడంతో నురగలు కక్కుకొని 4 ఏళ్ల చిన్నారి చనిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నారి మృతిపై విచారణ చేపట్టారు అధికారులు. తాడేపల్లి అల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొనింది. నులిపురుగులు మాత్ర వేయగానే ఒక చిన్నారి నురగలు కక్కుకుంటూ చనిపోయింది. విషాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ సంఘటన ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ లో ఉన్న మారేడుమల్లి మండలంలో జరిగింది. తాడేపల్లి అనేది చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ లో చిన్న పిల్లలు 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ అక్కడ ప్రతిరోజు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనంతో పాటు ఇతరత్ర అన్ని రకాల పోషకాహారం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఏజెన్సీలు ఈ కేంద్రాల్లో చాలా ప్రధానమైనవి. ఇక్కడ స్థానికంగా ఉండే గిరిజన కుటుంబాలకు సంబంధించిన చిన్నపిల్లలంతా ఇక్కడ తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం పెడుతుంటారు. గడిచిన కొన్ని రోజులుగా ఈ నులిపురుగుల టాబ్లెట్స్ పిల్లలకైతే ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే చాలా స్కూళ్లలో ఏజెన్సీలు చాలా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే చిన్నపిల్లలు కావటం, అంగన్వాడీ సెంటర్ లో ఉంటాం, ఆ చిన్నారి అన్నం తిన్న వెంటనే ఈ టాబ్లెట్ వేసుకోవాలని నిర్వాహకులు చెప్పడంతో మెడికల్ స్టాఫ్ ఆ టాబ్లెట్ కూడా ఇవ్వటం, దాన్ని వెంటనే వేసుకోవడం జరిగింది. ఆ టాబ్లెట్ వికటించి చిన్నారి చనిపోయినట్టయితే బంధువులు చెప్తున్నారు. దీని మీద అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు సమాచారం ఇవ్వలేదు. ఏ కారణంతో చిన్నారి చనిపోయింది అనే విషయం కూడా ఇప్పుడు స్పష్టం కాలేదు. కేవలం అన్నం తిన్న వెంటనే ఈ నులిపురుగులు మాత్రం వేసుకోవటం, అనంతరం చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి చనిపోయినట్టు చెప్తున్నారు. వయసు 4 సంవత్సరాలు ఉంది. మొత్తానికి కుటుంబం అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నారి ఇంటి దగ్గర నుంచి వెళ్లి అంగన్వాడీ కేంద్రంలో ఈ ఫీడింగ్ తీసుకుని రావడం జరుగుతుంది. కళ్ళ ముందే తమ చిన్నారి చనిపోవడంపై తీవ్ర విషాదం ఆ ప్రాంతం అంతా నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ కూడా దీని మీద విచారణ మొదలు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఎందుకు జరిగిందనేది కారణాలు అయితే స్పష్టం కావాల్సింది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.